ఏమండి ఏంటిదే? మీ చెల్లెకి ఫోన్ చేశాడు ఎన్ని గంటలకు వస్తుందో రాఖీ కట్టడానికి. నేను కూడా పోవాలి కదా మా అన్నకు రాఖీ కట్ట. ఏమైంది మా చెల్లె గురించి గంత కోపంగా మాట్లాడుతున్నావు? నేనేమన్నా గంతగానం? ఏమైందో చెప్పుగానే లొల్లి పెట్టినట్టే మాట్లాడుతున్నావు. బ్యాంకు నుండి మెసేజ్ వచ్చింది నువ్వు డబ్బులు తీసినావని. తీసేటప్పుడు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంది? అంత పెద్ద అమౌంట్ ఎందుకు తీసినావో చెప్పు కదనే. అంటే నువ్వు సంపాదించే డబ్బు మీద నాకు హక్కు లేదా ఏంది? అవసరం ఉండి తీసుకున్నా. నీకు అవసరం ఉంటే 5,000 10,000 డ్రా చేసుకుని ఉంటుంది. 10 లక్షలు ఎందుకు డ్రా చేసినవే? అవి మన ఫ్యూచర్ కోసం దాచిపెట్టిన డబ్బులే. మీ అమ్మోళ్ళకి ఏదైనా అవసరం ఉండేనా మరి? ఇప్పుడు టైం బాగా అవుతుంది. రేపు పొద్దున పండుగ ఉన్నది, తొందరగా పడుకుందాంపా. పొద్దున లేవ్వాలి. ఇప్పుడే అతను వాచెల్లే. అన్న ఇప్పుడే వస్తున్నానే. వదిన అచ్చుడు కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోకు. ప్రతిసారి రాఖీ పండగకి నువ్వు గిట్లనే చేస్తావు. నేను మా అన్నకు రాఖీ కట్టడానికి పో అన్నా అద్దా. నేను ఇంట్లో నుంచి ప్రొద్దున్నే వెళ్ళిన వదినే, ఇటు వద్దామంటే ఒక్క ఆటో కూడా దొరకలేదు, అందుకే ఇంత లేట్ అయింది. అగో చెల్లె మీకు కారు ఉంది కదనే, నువ్వు ఆటోలో ఎందుకు వచ్చినావు? అది కారు సర్వీసింగ్కి ఇచ్చినామన్నా, అందుకే ఆటోలో వచ్చిన. కార్ సర్వీసింగ్కి ఇస్తే బావకు బైక్ ఉంది కదా, బైక్ మీద డ్రాప్ చేయమని ఉంటుంది. మీ అన్నయ్య అడుగుతుండు కదా, సమాధానం చెప్పు. లేకపోతే మీ బైక్ కూడా సర్వీసింగ్ ఇచ్చిరా ఏంది? ముందైతే అదంతా ఇడిచిపెట్టు, ఇవాళ రాఖీ పండగ కదా, అన్నయ్యకు రాఖీ కడతా. చెల్లె నువ్వు నాకు రాఖీ కట్టినావు కానీ నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు. నాకేం వద్దన్నయ్య, నీ తోడు నాకు ఎప్పుడు ఇట్లనే ఉంటాయి. ఆగు లత, మీ అన్నయ్య నీకు తోడుగా ఉండడం కుదరదు. ఏమైందే? నిన్నట్టు చూస్తున్నా అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, కొద్దిగా ఆలోచించి మాట్లాడు. నేను తప్పుగా ఏం మాట్లాడుతున్నా? లత మనల్ని అర్థం చేసుకున్నప్పుడు మనం లతకు తోడుగా ఎందుకు ఉండాలి? వదిన, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థమైతలేదు. నేనేమన్నా తప్పు చేసిన్నా? నేనేమన్నా తప్పు చేసినా అని అడుగుతున్నావా? నువ్వేదన్నా తప్పు చేస్తే మేమున్నామన్న సంగతి నీకు గుర్తున్నదా? వదిన, గట్లెందుకు మాట్లాడుతున్నావు? అన్నా నువ్వన్నా చెప్పు కదనే, వదిన నా మీద గంత కోపంగా ఎందుకుందో. ఏమైందే పూర్ణ? పండుగ రోజు మా చెల్లె మనసు బాధ పెడుతున్నావు, అసలు నీకు ఏమైందే? నాకేం కాలేదు. మీ చెల్లె రాఖీ కట్టింది కదా, మీ చెల్లెకి గిఫ్ట్ ఇయ్యు. మా చెల్లెళ్ళు ఇంటి పేపర్లు నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి? ఈ మాటకి మీ చెల్లెల్నే సమాధానం చెప్పమను. ఈమె మనం ఉన్నామన్న సంగతే మర్చిపోయింది. మనల్ని పరయోళ్ళం చేసిందండి మీ చెల్లె. ఏమైంది చెల్లె, మీ వదిన గట్లా మాట్లాడుతుంది? ఏమోనే అన్న, వదిన ఏం మాట్లాడుతుందో నాకైతే ఏం అర్థమైతలేదు. ఇప్పుడు నేను చెప్తా. అవి మీ చెల్లెలి ఇంటి పేపర్లు. ఆ ఇంటి పేపర్లు బ్యాంకులో తాకట్టు పెట్టారు. ఏంది తాకట్టు పెట్టిర్రా? తాకట్టు పెట్టారు. అసలు మీ చెల్లె ఆటోలు ఎందుకు వచ్చిందో నీకు తెలుసా? నాకెందుకు తెలియదు, కారు సర్వీసింగ్ ఇచ్చారు కాబట్టి అందుకనే ఆటోలు వచ్చింది. నువ్వు అనుకున్నది తప్పు. కారు బైకు అన్ని అమ్మేసిర్రు, ఇల్లును కూడా తాకట్టు పెట్టిర్రు. ఏం మాట్లాడుతున్నావే చెల్లె? మీ వదిన చెప్పేది నిజమేనా? అన్న, వదిన చెప్పింది నిజమేనే. కారు బైకు బంగారం అన్నీ అమ్మేసినాం. ఎందుకంటే మీ బావకు బిజినెస్ లో లాస్ వచ్చిందే, అందుకే ఇల్లు కూడా కుదబెట్టినాం. మీకు చెప్పాలంటే నాకు భయమైంది అన్న, అందుకే చెప్పలేదు. అన్న వదిన, నన్ను క్షమించండి. నువ్వు మేమున్నామన్న సంగతి గుర్తిస్తే ప్రతి విషయం మాకు చెప్పేదానివి. మమ్మల్ని పరాయి వాళ్ళని చేసిన లత, నీకు ఇంత జరిగినా మాకు ఒక్కసారైనా చెప్పాలని అనిపించలేదా? నువ్వు ఏ బ్యాంకులో అయితే నీ ఇంటి పేపర్లు తాకట్టు పెట్టినావో ఆ బ్యాంకులో నా ఫ్రెండ్ వర్క్ చేస్తుంది. అదే ఈ విషయం నాకు చెప్పింది, లేకపోతే నాకు కూడా తెలియకపోతుండే. చెల్లె మీరు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదే. అన్న,
మీకు చెప్దామని అనుకున్నానే. వదినకి తెలిస్తే మాకు హెల్ప్ చేయని ఏదైనా నీకు చెప్పలేదే. సారీ వదిన, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. ఏం పర్వాలేదు లత, జరిగిందేదో జరిగిపోయింది. మీరు బ్యాంకులో తాకట్టు పెట్టిన పేపర్లు నేనే డబ్బులు కట్టి తీసుకొచ్చిన. ఇంకేదైనా సమస్య ఉంటే మీ అన్నయ్యకు చెప్పు. ఇప్పుడు అర్థమైందా మీకు బ్యాంకుల నుండి 10 లక్షలు ఎందుకు తీసిన్నావు? లత, వదిన మరదన్లు అన్నాక చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. అలాగని మమ్మల్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు. మాకే కనుక ఇలాంటి సమస్య వచ్చినట్టుంటే నువ్వు మాకు సహాయం చేయపోదువా? లత, ఈ రాఖీ పండక్కి నాకు కొట్టేయి. ఎందుకోసం అంటే నీకు ఏ అవసరం వచ్చినా మేము ఉన్నామన్న సంగతి మర్చిపోకు. మీరు సంతోషంగా ఉన్నప్పుడు మాకు చెప్పకపోయినా పర్లేదు, కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాకు ఖచ్చితంగా చెప్పాలి. కొట్టేయి. ఒట్టేసి చెప్తున్నా వదిన, నీలాంటి వదిన ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇంటికి ఆడబిడ్డ రావడానికి అస్సలు బాధపడదు. సరే సరే. ఏమండి, మీ చెల్లెకు ఆ పేపర్లు ఇవ్వండి. సరేనే, ఇగో ఇచ్చలే పేపర్స్. మీరు నాకు అన్న వదిన కాదే, తల్లిదండ్రులతో సమానమే. ఇట్లనే నిలబడి మాట్లాడుకుంటూ ఉందామా? నువ్వు తీసుకొచ్చిన స్వీట్స్ మాకు పెట్టేది ఉందా లేదా? అయ్యో మర్చిపోయిన వదిన, రా కూర్చుందాం.